కూటమి ప్రభుత్వం పాలనలో కావలి నియోజకవర్గంలో 288 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. భవిష్యత్తుకు తగ్గట్టుగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. కావలి అభివృద్ధిలో తనదైన మార్కును ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రజల మద్దతుతో రాయితీలాంటివి తనను ఎమ్మెల్యేగా తీర్చిదిద్దుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. కావలి అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమో అంటున్న కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరసింహులు ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాప్రాతినిధ్యంలో తాను చేయబోతున్నదేంటి, చేసిందేంటి, ఇప్పటి వరకు నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులు ఏంటంటూ ఇవాళ కావలి శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి తొలిసారిగా నెల్లూరులో ముఖ్యంగా కావలి పట్టణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తాను చేసిన అభివృద్ధి పనులు, చేయబోతున్నటువంటి అభివృద్ధి పనులు ఇప్పుడు కావలికి వివరించారు. వాటి యొక్క పరిస్థితి ఏంటి, పురోగతి ఏంటో ఏడాది పాలన సందర్భంగా కావ్య కృష్ణారెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు కావలికి పూర్తి స్థాయిలో మీ యొక్క అభివృద్ధిని వివరించారు, అది ఎలా కొనసాగింది? ప్రజలిచ్చిన దీవెన వాళ్ళ ఆశీస్సులతో ఈ సంవత్సర పాలన చాలా ఆనందంగా సాగింది. నా జీవితం ప్రజలకి అంకితం కాబట్టి నేను కోరుకున్న విధానంలో వచ్చాను కాబట్టి, ఇష్టమైంది కాబట్టి, ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకున్నాను కాబట్టి ఈరోజు నాకు సంతృప్తినిచ్చింది. పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యాన్ని దక్కింది కాబట్టి ఎంతకంటే పూర్వజన్మ సుకృతి ఉంది. నాకు తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు, వంశపారంపర్య రాజకీయాలు లేవు, చేయాలనే దమ్ము ఉంది, చేయగలనే నమ్మకం ఉంది, కల్మషం లేని మనస్తత్వం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా తలొగ్గకుండా ధైర్యంగా పేదల సేవ చేయడానికి ఈ జీవితం ఎప్పుడు ఉంటుందనే నమ్మకంతోనే పోతున్నా. అందుకనే నాకు ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి సంతృప్తికరమైన రాజకీయ ప్రస్థానం నా మొదలైందని తెలియజేస్తాను. ఇప్పటి వరకు 288 కోట్ల రూపాయలతో ఈరోజు కావలిలో వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుంది. దాదాపు 327 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి నిధులు ఇవ్వటం, నిధుల కోసం వెచ్చించమని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. వివిధ స్టేజీల్లో వాటన్నిటినీ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త డిపిఆర్లన్నీ తయారు చేస్తున్నాం. ఇంకా కూడా ఎక్కడ ఏది అవసరమో దానికోసంగా ఎప్పుడు కూడా నిరంతరం కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. కూడా ఐకాన్ లాంటి అభివృద్ధి పనులు మరిన్ని జరగబోతున్నాయి. అటు పరిస్థితి ఎలా ఉంటుంది, అందులో మీ మార్క్ ఏంటి? భవిష్యత్తును చూస్తారు కదా, ప్రజల కోరికలు ఏవైతే ఉన్నాయో కాలానికి అనుగుణంగా ప్రజల కోరికల అనుగుణంగా కొత్త విధి విధానాలతో కావలి చేయాలి. ముఖ్యంగా మా కావలి వైజాగ్ తర్వాత కాస్మో నగరంగా మారబోతుంది. కావలి కాస్మో నగరంగా మారుతున్నప్పుడు వివిధ భాషలకు సంబంధించిన వ్యక్తులు కావలికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీసు, హోటల్ ఫెసిలిటీసు, పార్కింగ్ ఫెసిలిటీసు, తర్వాత సేద తీరేదానికి పార్కులు కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సిన రిక్రియేషన్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన షాపింగ్ మాల్స్, ఇవన్నిటి కావలికి తీసుకురావడానికి నేనే చాలా అన్ని వాళ్ళతో కూడా చర్చించడం జరుగుతుంది. ప్రజల యొక్క మనోభావాలు పెంచుకుంటూ ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లీడర్ అంటే ఎదురు వాళ్ళు వేసిన దారిలో నడవడం కాదు, కొత్త దారిని చూపించాలి. కొత్త దారుల్లో ప్రజలను తీసుకుపోగలిగినప్పుడే అది లీడర్ యొక్క లక్షణం. ఆ లక్షణంతోనే ముందుకు పోతున్నా. వాళ్ళ ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నాయి, నెరవేరుతాయని నమ్మకం ఉంది. కాబట్టి భవిష్యత్తులో చాలా బృహత్తమైన కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. మీ ప్రయాణంలో అధినేత యువనాయకుడి యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? వాళ్ళిద్దరు లేకపోతే నేను ఎవడున్నా? నిన్నటి వరకు నేను రాయి, వాళ్ళు నన్ను గుర్తించి ఇక్కడికి పంపిస్తే నా కావలి ప్రజలు నన్ను శిల్పంగా మార్చారు. ఈరోజు నాకు ఎనలేని కీర్తినిచ్చారు. కాబట్టి వాళ్లే నా దేవుళ్ళు. కావలి కాస్మోపాలిటన్ సిటీ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి పునాదులు తన హయాంలోనే జరుగుతున్నాయి. భవిష్యత్తులో కావలిని కనకపట్టణంగా తీర్చిదిద్దేందుకు నేను నిరంతరం ప్రయాణం చేస్తాను. ఇందులో అధినేత యువనేత తనకు సపోర్ట్గా ఉంటారని చెప్పి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV కావలి నుంచి.